పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ కోమిటినేని శోభారాణి సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ సందర్భంగా పత్తి రైతులకు కోమిటినేని శ్రీనివాసరావు, ఏడి రవిబాబు, వెంకటేష్ రెడ్డి రైతులకు సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్లో కనీస మద్దతు ధర ఒక క్వింటాకి 8,110 రూపాయలు ధర నిర్ణయించారని తెలిపారు. పత్తి రైతులు మద్దతు ధరను పొందడానికి ఆధార్ కార్డు, పట్టాదారు పుస్తకం జిరాక్స్ తీసుకుని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. రైతులు తమ ఫోన్లలో కూడా కపాస్ కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నేరుగా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. చెప్పిన దాని ప్రకారం సీఎం గారి యాప్లో డౌన్లోడ్ చేసుకుని యార్డుకు తీసుకొచ్చుకోవాల్సిందిగా తెలియపరచడమైంది. పత్తిని ఆరబెట్టుకుని లూజు పత్తిని మిల్లుకు తెచ్చుకుని సీసీ వారు ఇచ్చిన మద్దతు ధర 8,110 రూపాయలు మద్దతు ధర చెప్పారు. కాబట్టి దాని ప్రకారం తీసుకొచ్చుకొని మా మధ్య దళారులకు అమ్ముకోకుండా యార్డుకు తీసుకొచ్చి అమ్ముకోవాల్సిందిగా తెలియపరచడమైంది. అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి, మన ఎమ్మెల్యే కన్నా లక్ష్మణ్ గారికి, మన ఎంపీ రామకృష్ణదేవరాయలు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పొగాకు సీఎం యాప్లో డౌన్ చేసుకోవడం వాళ్ళు తెలియక నష్టపోయారు. పొగాకు తర్వాత కొనుగోలు కేంద్రం పెట్టిన తర్వాత వాళ్ళు యాప్లో డౌన్ చేసుకోవడం మూలంగా వాళ్ళ పొగాకు కొనుగోలు చేయడం జరగలేదు. అలా కాకుండా ఇప్పుడు మేము ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ పెట్టింది రైతులు ఎవరిని చేయడం కోసం. రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి. ఆ ఈ క్రాప్ నమోదు తర్వాత ఆర్ఎస్ఎస్కి వెళ్ళి అక్కడ ఉన్న అధికారుల చేత వీళ్ళు ఎన్ని ఎకరాలు వేశారు దాన్ని సీఎం యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే అది వాళ్ళు అక్కడే చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళ ఫోన్లో కూడా వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని నమోదు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగనే గ్రామాల్లో వీళ్ళు రైతులు సీసీకి తీసుకురావడం కొద్దిగా ఇబ్బంది పడతా దళారులకు తక్కువ రేటు పత్తి అమ్ముకుంటా ఉన్నారు. దీని మీద మాకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. తప్పనిసరిగా రైతులు దళారులకు అమ్ముకోవద్దు. ఎందుకంటే నాణ్యమైన పత్తిని కొంచెం ఆరుదల 10% నిమ్మున్న కొంటారు. ఇక్కడ 8-10% నిమ్మున్న, అందుకని ఎక్కువ ఉంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం పత్తిని ఆరబెట్టుకొని పోయినసారి లాగా బోరాల్లో కాకుండా లూజు పత్తిని వాళ్ళు ట్రాక్టర్లో కావచ్చు, టాటా ఏసులో కావచ్చు లూజు పత్తిని మరి మిల్లు దగ్గర తీసుకొచ్చి మిల్లులో 8,110 రూపాయలు అంటే చరిత్రలో ఇంతవరకు పత్తికి మద్దతు ధర అంతగా ఎప్పుడు ఇవ్వలేదు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున మద్దతు ధర 8,110 రూపాయలు నిర్ణయించారు. తప్పనిసరిగా రైతులందరూ మరి వాళ్ళ ఒక పత్తిని ఆదాలు చేసుకొని ఏదైనా పురుగు బుట్ట ఉన్న అందులో పత్తిలో ఉన్న పుచ్చుకున్న తీసేసి మంచి పత్తిని తెచ్చుకొని మంచి రేటు అమ్ముకొని లాభ పొందాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాను. అలాగనే మేమందరం ఇక్కడ పార్టీ నాయకులు ఉన్నారు, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు. మేమందరం కూడా రైతులకి ఎలాంటి సహాయం కావాలన్నా